ఒక ప్రశాంతమైన గ్రామంలో చిన్ని అనే ఒక చిన్న పిల్ల మరియు ఆమె అత్యంత సన్నిహిత మిత్రుడు కిట్టు అనే పిల్లి ఉండేవారు. వారు ప్రతిరోజు గ్రామాన్ని అన్వేషిస్తూ చిన్ని నానమ్మ తోటలోని పెద్ద చింత చెట్టు కింద ఆడుతూ గడిపేవారు. ఒకరోజు వారు చింత చెట్టు దగ్గర ఆడుకుంటూ ఉండగా చిన్ని ఏదో విచిత్రమైన దాన్ని గమనించింది. ఒక బంగారు చింతకాయ కొమ్మ నుండి వేలాడుతూ సూర్యరశ్మిలో మెరిసిపోతూ ఉంది. దానిని చిన్ని తాకడానికి ప్రయత్నించింది. అప్పుడు హఠాత్తుగా ఆ చెట్టు ఒక మాయామయ ప్రకాశంతో మెరిసిపోతూ ఉంది. ఆ చింత చెట్టు తన లోపల ఒక గుప్త ద్వారాన్ని తెరుచుకుంది. ఆసక్తితో మరియు ఆనందంతో చిన్ని మరియు కిట్టు దాని లోపల అడుగుపెట్టారు. అప్పుడు ఒక మాయాజాలం కలిగిన అడవిలోకి ప్రవేశించారు. వారు అన్వేషిస్తుండగా వారికి ఒక జ్ఞానవంతమైన లక్కీ అనే చిలుక కనిపించింది. లక్కీ ఆ మాయా అడవిని రక్షించే ముసలి చిలుక. లక్కీ వారిని ఆహ్వానించి ఈ అడవిని ఒక గుప్త ప్రపంచమని, ప్రాచీన చింత చెట్టు ద్వారా రక్షించబడిందని చెప్పింది. చిన్ని, నీకు మంచి హృదయం ఉంది, అందుకే నువ్వు మా గుప్త ప్రపంచాన్ని కనుగొన్నావు. కానీ ఈ మాయాజాలం కేవలం ఆట కోసం కాదు, మీరు మా ప్రపంచం అందాన్ని మరియు శాంతిని కాపాడాలి అని లక్కీ చిన్నితో అన్నది. చిన్ని మరియు కిట్టు ఆ రోజు మొత్తం అడవిలోని జంతువులకు సహాయం చేస్తూ, పువ్వులకు నీళ్లు పోస్తూ మరియు అడవి రహస్యాలను తెలుసుకుంటూ గడిపారు. వారు ప్రకృతి మరియు అన్ని జీవులను సంరక్షించడం ఎంత ముఖ్యమో గ్రహించారు. సూర్యుడు అస్తమించడంతో లక్కీ వారిని మళ్ళీ చింత చెట్టు దగ్గరికి తీసుకువచ్చింది. వెళ్లే ముందు లక్కీ చిన్నీకి ఒక బంగారు చింతకాయను ఒక జ్ఞాపకంగా మరియు ఆ మాయాజలం రోజు గుర్తుగా ఇచ్చింది. ఈ బంగారు చింతకాయను చూస్తున్నప్పుడు ప్రకృతిని రక్షించాలనే నీ వాగ్దానాన్ని గుర్తు చేసుకో అని చెప్పింది. ఆ రోజు నుండి చిన్ని మరియు కిట్టు తమ గ్రామంలోని చెట్లు, మొక్కలు మరియు జంతువులను సంరక్షించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రతిసారి చిన్ని ఆ బంగారు చింతకాయను చూస్తున్నప్పుడు ఆమె అడవి మాయాజాలాన్ని మరియు ప్రకృతిని రక్షించాలనే తన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటుంది. ఒక చిన్న మంచి చర్య ఒక మాయా ప్రపంచానికి ద్వారాలు తెరుస్తుంది. మీ చుట్టూ ఉన్న అందాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలని గుర్తుంచుకోండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.